అది 2019వ సంవత్సరం ఆగస్టు నెల. మన దేశమే కాదు, ప్రపంచంలోని చాలా మంది ఒకే ఒక ప్రదేశం మీద తమ అటెన్షన్ ని ఫోకస్ చేశారు. ఆ ప్రదేశమే జమ్మూ అండ్ కాశ్మీర్. 370 ఆర్టికల్ రద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు ముక్కలు, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది లడాక్. రెండు యూనియన్ టెరిటరీలే, అంటే కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటాయన్నమాట. రెండింటికి ఒక తేడా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కేమో ఢిల్లీ, పాండిచేరి లాగా ఎన్నిక కాబడ్డ మెంబర్స్ తో ఉండే అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వము ఉంటుంది. లడాక్ ఏమో అసెంబ్లీ ఏమీ లేకుండా చండీగఢ్ లాగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండి లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంటుంది. ఆ విభజన సమయంలో లడాక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కానీ రాను రాను ఆ సంబరం ఆవిరై అదే ఒక భారమై కేంద్ర ప్రభుత్వం మీద నిరసనలు చేయడం మొదలెట్టారు. పోయిన మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి 30,000 మంది లడాక్ లో జమ అయ్యారు. మన దగ్గర నిరసనలంటే లక్షల్లో ఉంటారు కదా, 30,000 పెద్ద లెక్క అని అనిపించవచ్చు. కానీ లడాక్ జనాభా దాదాపు 3 లక్షలు, అంటే 10% మంది రోడ్ల మీదకొచ్చి తమ హక్కుల కోసం నిరసన తెలిపారన్నమాట. అది పెద్ద సంఖ్యే కదా. అయితే మార్చి 6వ తారీఖున ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయి. దాంతో సోనం వాంగ్చుక్ లడాక్ యొక్క గొంతును వినిపించడానికి 21 రోజుల నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఇంతకీ సోనం వాంగ్చుక్ అంటే ఎవరో చెప్పలేదు కదూ. మీలో చాలా మంది 3 ఇడియట్స్ సినిమా చూసే ఉంటారు. అందులో అమీర్ ఖాన్ పాత్ర పేరు రాంచో. ఆ పాత్రకు ఇన్స్పిరేషనే ఈ సోనం వాంగ్చుక్. సినిమాలో రాంచో పాత్ర ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తే నిజ జీవితంలో ఈ సోనం వాంగ్చుక్ నిజంగానే తయారు చేశాడు. ఈయన ప్రముఖ ఎడ్యుకేటర్, ఇన్నోవేటర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. 2021లో ఇండియన్ ఆర్మీ కోసం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సోలార్ హీటెడ్ టెంట్స్ ని తయారు చేశాడు. -20 డిగ్రీల గడ్డ కట్టే లడాక్ చలిలో కూడా ఈ టెంట్స్ లో మన సైనికులు కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు. ఇవే కాకుండా లడాక్ లో కార్బన్ న్యూట్రల్ సోలార్ బిల్డింగ్స్ ను నిర్మించాడు. ఐస్ స్తూపాల కాన్సెప్ట్ లేదా ఆర్టిఫిషియల్ గ్లేషియర్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు. లడాక్ లో వింటర్ లో వాటర్ స్టోర్ చేసి సమ్మర్ లో వాటర్ షార్టేజ్ ని అధిగమించడానికి ఈ ఆర్టిఫిషియల్ గ్లేషియర్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. కాలగమనంలో ఆయన ఆవిష్కరణలకు చాలా పురస్కారాలు వచ్చాయి. రామన్ మెగసెసే అవార్డు కానివ్వండి, ద గ్రీన్ టీచర్ అవార్డు కానివ్వండి, లేదా యునెస్కో అవార్డు కానివ్వండి, ఇలాంటివెన్నో ఆయన కృషిని అభినందించాయి. అలాంటి వ్యక్తి అయిన సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడో ఆ కారణం చాలా బలీయమైనదై ఉంటుంది. అయితే ఏదైనా ఒక రాష్ట్ర జనాభాలో 10% రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపితే అదొక పెద్ద వార్తలా మీడియా పిచ్చెక్కిస్తుందనే విషయం మనకు తెలుసు. కానీ మన న్యూస్ ఛానల్స్ అతి దారుణంగా ఆ వార్తను కర్కశంగా తొక్కేశాయి. ఈ స్టోరీ లడాక్ కి మాత్రమే పరిమితం కాదు, ఇండియాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ కార్పొరేట్ మాఫియా అనేది లడాక్ ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇదే మాఫియా ఛత్తీస్గఢ్ లోని హాస్ డియో ఫారెస్ట్ ను నాశనం చేసింది, మణిపూర్ హిల్స్ కి నిప్పు పెట్టింది, మధ్యప్రదేశ్ లోని బక్సువాహాను నాశనం చేయడానికి పూనుకుంది, జోషిమఠ్ ను పాతాళానికి ముంచింది, ఉత్తరకాశీ టనెల్ కొలాప్స్ అవడానికి కారణమైంది, లక్షద్వీప్ ను కూడా డేంజర్ లో పడేసింది ఈ మాఫియానే. ఈ మాఫియాను ఆపకపోతే మన దేశాన్ని చెద పురుగుల్లా తినేస్తుంది. ఇదే విషయం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. ఇంతకీ లడాక్ ప్రజల డిమాండ్స్ ఏమిటి? లడాక్ ప్రజల మెయిన్ డిమాండ్స్ అనేవి 4. మొదటిది భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లడాక్ ని చేర్చడం. రెండోది పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లడాక్ కి ఇవ్వడం. మూడోది కనీసం 2 ఎంపీలను లడాక్ నుండి ఎన్నుకోవడం. ప్రస్తుతం కేవలం ఒకే ఒక ఎంపీ లోక్ సభకు ఎన్నుకోబడుతున్నాడు. ఇంకా రాజ్యసభకైతే ఒక్కరు కూడా లేరు. మరియు 4వది సెక్యూర్డ్ ఉద్యోగాలు కల్పించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయడం. వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా చర్చించుకుందాం. మొదటి డిమాండ్ లడాక్ ని 6th షెడ్యూల్లో చేర్చడం. ఇంతకీ 6th షెడ్యూల్ అంటే ఏమిటి? ఇది భారత రాజ్యాంగంలో ఒక భాగం. ఈ షెడ్యూల్ దేశంలోని ట్రైబల్ పాపులేషన్ ను రక్షిస్తుంది. దీని ప్రకారం ట్రైబల్ ఏరియాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేయడానికి ఆదివాసీ జనాలు తమ స్వంత అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ను, అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని ఏడీసీ మరియు ఏఆర్సీ అని కూడా అంటారు. అవి బేసికలీ ఎలక్టెడ్ బాడీస్. ట్రైబల్ ఏరియా
ఏరియాలను పాలించడానికి పవర్ ఉన్న బాడీస్ అవి. అందువల్ల లోకల్ లెవెల్లో ట్రైబల్ పీపుల్ వాళ్ళ భూమి మీద, అడవి మీద, సాంఘిక సాంస్కృతిక ఆచారాల మీద చట్టాలు చేసుకుంటారు. అందువల్ల బయట నుండి వచ్చే జనాలు వాళ్ళ భూమిని గాని వాళ్ళ వనరులను గాని దోచుకోలేరు. ఇప్పుడు ఈ 6th షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాంలకు అప్లికబుల్. లడాక్ అనేది వాతావరణ మార్పుల విషయంలో చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడి పర్వతాలు నేచర్ యొక్క కోపాన్ని క్లైమేట్ చేంజ్ రూపంలో ఫేస్ చేస్తున్నాయి. ఇక్కడి వనరులను దోచుకోవడానికి అవకాశం ఇస్తే అది లడాక్ కి చాలా ప్రమాదంగా మారుతుంది. నేచురల్ డిజాస్టర్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి పెరుగుతాయి. రెండోది, లడాక్ లోని మెజారిటీ జనాభా షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ కిందికి వస్తారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రకారం లేలో షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభా 66.8%, కార్గిల్లో 83%, ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే 99% కూడా ఉన్నారు. మూడోది మరియు అతిపెద్ద కారణం ఏమంటే 6th షెడ్యూల్ లడాక్ ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులను ఇస్తుంది. మరిప్పుడు లడాక్ ప్రజలకు ఎలాంటి ప్రజాస్వామ్య హక్కులున్నాయి? జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, కానీ లడాక్ కి ఆ హక్కుని ఇవ్వలేదు. ఎప్పుడైతే 2019 వరకు జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్రంగా ఉండేదో లడాక్ నుండి 4 ఎమ్మెల్యేలు ఉండేవారు, నుబ్రా, లే, కార్గిల్, జన్స్కర్ నుండి. కానీ ఇప్పుడు అది 0. ఇప్పుడు లడాక్ కి అసెంబ్లీ లేదు. ఎన్నుకోవడానికి స్టేట్ లెవెల్ ఆఫీసు ఒక్కటి కూడా లేదు. అక్కడి ప్రజలు కేవలం లోక్సభ ఎన్నికల్లోనే ఓటు చేయగలరు, అది కూడా కేవలం ఒక్క ఎంపీని మాత్రమే ఎన్నుకోవడానికి. అన్ని డిమాండ్ల వెనక మెయిన్ కారణం ఇదే. లోకల్ లెవెల్లో తమ ప్రాంతానికి 6th షెడ్యూల్ అప్లై చేయబడాలి. అందువల్ల వాళ్ళు ఏడీసీ, ఏఆర్సీలను ఎన్నుకోగలుగుతారు, అలాగే తమ ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతారు. స్టేట్ లెవెల్లో పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కావాలని వారు కోరుకుంటున్నారు. అది సాధ్యం కాకపోతే కనీసం లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా కావాలని కోరుకుంటున్నారు, మన ఢిల్లీ లాగా. దాంతో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు. మరియు సెంట్రల్ లెవెల్లో కనీసం 2 ఎంపీలు కావాలని కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు నా కారణాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ 4 సంవత్సరాల క్రితం 2019 లోక్సభ ఎన్నికల్లో లడాక్ 6th షెడ్యూల్లో ఉండాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ మేనిఫెస్టోలో 3rd బుల్లెట్ పాయింట్ గా లడాక్ ని 6th షెడ్యూల్లో చేర్చుతామని ప్రామిస్ చేశారు. కానీ అదే బీజేపీ ఇప్పుడు ఆ డిమాండ్ ను ఫుల్ఫిల్ చేయాలనుకోవడం లేదు. కారణం ఏమై ఉంటుంది? అది ఒక ఇంట్రెస్టింగ్ రీజన్. మీకు బీజేపీ పాలిటిక్స్ తెలిస్తే పూర్తిగా ఊహించవచ్చు. ఈ రీజన్ నేను కొద్దిసేపైన తర్వాత చెబుతాను. 2019 సెప్టెంబర్లో మొట్టమొదటగా 6th షెడ్యూల్లో లడాక్ ని చేర్చాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రికమెండ్ చేసింది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. 2020 ఆగస్టులో లడాక్ ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ముందు తమ డిమాండ్స్ పెట్టారు. 2020 సెప్టెంబర్లో ఈ విషయం మీద మొట్టమొదటి మాస్ ప్రొటెస్ట్ జరిగింది. డిసెంబర్ 2021 మరియు నవంబర్ 2022 మధ్య మరో 2 ప్రొటెస్టులు జరిగాయి. కొంతకాలం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. మేనిఫెస్టోలో రాసినప్పటికీ ప్రభుత్వం ఆ డిమాండ్ను నెరవేర్చలేనంది. ఇదే కారణం సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకి కారణం. ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే ప్రజలు తమ డిమాండ్స్ ను మళ్లీ ప్రభుత్వం ముందు పెడుతున్నారు. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ డిమాండ్ను నెరవేర్చడానికి మోడీ సర్కార్కున్న సమస్య ఏమిటి? 6th షెడ్యూల్లో లడాక్ ని యాడ్ చేస్తే దేశం ముక్కలైపోదు. ఇది చాలా సింపుల్ డిమాండ్. ఇది చేయడం వల్ల మోడీ సర్కార్ కి గాని బీజేపీ పార్టీకి గాని ఎలాంటి వెనకడుగు వేసినట్లుగా కూడా కాదు. అది కూడా వారి మేనిఫెస్టోలో చేర్చింది. దీని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది? ఏడీసీ విధులలో ఒక లైన్ ను చదవాలనుకుంటున్నాను. ఈ స్క్రీన్ ను చూడండి. ద డిస్ట్రిక్ట్స్ అండ్ రీజనల్ కౌన్సిల్స్ అడ్మినిస్టర్ ద ఏరియాస్ అండర్ దేర్ జ్యూరిస్డిక్షన్. దే కెన్ మేక్ లాస్ ఆన్ సర్టైన్ స్పెసిఫైడ్ మ్యాటర్స్ లైక్ ల్యాండ్, ఫారెస్ట్, కెనాల్ వాటర్స్, షిఫ్టింగ్, కల్టివేషన్. మీరు గుర్తించారా? ల్యాండ్స్, ఫారెస్ట్. దీని అర్థం ఒకవేళ లడాక్ 6th షెడ్యూల్లో యాడ్ అయితే అప్పుడు లడాక్ ల్యాండ్ మీద మోడీ ప్రభుత్వానికి పవర్ ఉండదు. దాని అర్థం లడాక్ భూమి, అడవులను ఆయన తన ఫ్రెండ్ కి అమ్మలేడు. వాళ్ళకి ఇక్కడ మైనింగ్ చేయడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రతి లోయ కావాలి. కానీ లడాక్ ప్రజలు దీనిని రాబోయే డేంజర్ గా తలంచారు. సోనం వాంగ్చుక్ మరియు లడాక్ ప్రజలకు కార్పొరేట్ల దోపిడీకి తమ భూములు బదిలీ కావడం ఇష్టం లేదు. ఇలా చేయడం అక్కడ నివసిస్తున్న ప్రజల హక్కులను తీసేసుకోవడం కాదు. మన దేశ ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ కి కూడా అది చాలా ప్రమాదం. లడాక్ అనేది చాలా అందమైనది మరియు ఇండియాలో ఎకలాజికల్ గా సెన్సిటివ్ పార్ట్. ఇక్కడి పర్వతాలు, లోయలు అనేవి చాలా యునిక్. అంటే ఇలాంటి ప్రదేశాలను ప్రపంచంలో ఎక్కడా చూసే అవకాశం లేదు. ప్రపంచపు రేరెస్ట్ మరియు మోస్ట్ ఎండేంజర్డ్ ఎనిమల్ స్పీషీస్ లను ఇక్కడ కనుగొన్నారు. స్నో లెపర్డ్, టిబెటన్ యాంటిలోప్ లాంటివి అన్నమాట. ఇక్కడి సరస్సులలోని నీరు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా లడాక్ వెళ్తే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకులో, స్వచ్ఛ మనస్కులో అర్థమవుతుంది. వారి కల్చర్ అండ్ ట్రెడిషన్, ఈ మొనాస్టరీస్ మరియు పండుగలు అన్ని అమేజింగ్. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు వచ్చి వాళ్ళను చూస్తారు. నేనేం నమ్ముతానంటే లడాక్ లాంటి ప్రదేశాలలోని ఎన్విరాన్మెంట్ ను, కల్చరల్ డైవర్సిటీ కాపాడడం ప్రతి ఇండియన్ డ్యూటీ. మన దేశానికి ఇలాంటి ప్రదేశాలు విలువైన జెమ్స్ లాంటివి. కానీ మన ప్రభుత్వం ఈ విలువైన జెమ్స్ ను ట్రీట్ చేస్తున్న విధానం చూస్తుంటే దాని ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. మణిపూర్ మంటలు మండి ఎంతకాలమైంది? అది సివిల్ వార్ దశలో ఉంది. పిఎం మోడీ ఆ మణిపూర్ ను కనీసం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మణిపూర్ భయంకర పరిస్థితి కారణం కార్పొరేట్ దోపిడీనే. ఛత్తీస్గఢ్ లోని హాస్డియో అడవిలో చెట్లను నరికివేత. ప్రజలు ఆ అడవిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం దాన్ని మైనింగ్ కోసం వాడుకున్నది. వీటి వల్ల ఎవరు లాభం పొందుతారు? ప్రజల లేక టాపులో ఉన్న ప్రైమ్ మినిస్టర్ స్నేహితుల? ఈ స్టోరీ కేవలం లడాక్, మణిపూర్, హాస్డియో ఫారెస్టుల గురించి మాత్రమే కాదు. పెద్ద మొత్తంలో ఇండియాలో ఉన్న ఫారెస్టులను అమ్మడానికి వారు చూస్తున్నారు. మన పర్వతాలను అమ్మడానికి, మన భూములను అమ్మడానికి కూడా. కార్పొరేట్ దోపిడీ నుండి లాభం మాత్రం కొంతమంది సెలెక్టెడ్ వ్యక్తులకే వెళుతుంది. ఈ నిజం మాత్రం మనం తెలుసుకోవాలి. మరికొందరి వాదనేమంటే లడాక్ అనేది ఒక సెన్సిటివ్ ఏరియా. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో సరిహద్దును పంచుకొని ఉంటుంది. అందువల్ల మన దేశ సెక్యూరిటీ కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం లడాక్ ని పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉంచుకుంది. ఏది నిజమో కాలమే చెబుతుంది.